హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో డెమన్ స్లేయర్ సీజన్ 4 హషీరా ట్రైనింగ్ ఆర్క్ ఎండింగ్ అండ్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసేది యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్ ఎండింగ్. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 8 స్టార్టింగ్లో మూజాన్ నాగమే ద్వారా ఉబయాష్కి ఉన్న అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అసలు మాంగాలో దీని మీద ఒక చిన్న ప్యానల్ ఉంటుంది. దాన్ని పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళు ఒక ఐకానిక్ సీన్ అయితే క్రియేట్ చేసి మనకు చూపించారు. ఆ ఎంట్రీ, మ్యూజిక్ ఇంకా నా మైండ్లోనే తిరుగుతున్నాయి. ఇంకా మూజాన్ అండ్ ఒబియాస్కి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. దాదాపు ఒక 10 minutes వరకు మాట్లాడుకుంటారు. ఈలోపు మాస్టర్ మీద అటాక్ జరుగుతుందని హషీరాలందరికీ తెలిసిపోతుంది. మ్యాన్షన్కి చేరుకోవడానికి పరిగెడుతూ వస్తారు. లాస్ట్కి మూజాన్ ఒబయాష్కిని చంపడానికి రెడీ అవుతాడు. వెంటనే ఒబయాష్కి తన మాస్టర్ ప్లాన్ని అమలు చేస్తాడు. తనతో పాటు తన భార్య పిల్లలతో సహా మొత్తం మ్యాన్షన్ని ఎక్స్ప్లోజన్స్తో పేల్చేస్తాడు. దాంతో అందరు హషీరాలు అక్కడికి చేరుకునే లోపు మొత్తం మ్యాన్షన్ తగలబడిపోతుంది. ఆ మ్యాన్షన్ బ్లాస్ట్ అయ్యే ఎఫెక్ట్స్ అయితే చాలా రియల్గా ఉంటాయి. పీక్ యానిమేషన్ అని చెప్పాలి. ఇంకా మూజాన్ ఈ సర్ప్రైజ్ అటాక్కి షాక్ అయిపోతాడు. మూజాన్కి తెలుస్తుంది ఇంత డెడికేషన్తో భార్య పిల్లలతో సహా ప్రాణాలను లెక్క చేయకుండా అటాక్ చేశాడంటే ఇక్కడతో ఆగడు, ఉబయాష్కి ఇంకా ఏదో ప్లాన్ చేసే ఉంటాడు అని గ్రహిస్తాడు. కట్ చేస్తే టమాయో వచ్చి అటాక్ చేస్తుంది. మూజాన్ని కదలనివ్వకుండా చేసి బాడీలోకి మనిషిగా మార్చే పాయిజన్ ఎక్కిస్తుంది. ఇంకా టమాయో సిగ్నల్ ఇవ్వగానే మన స్టోన్ హషీరా గ్యోమై మూజాన్ తలను లేపేస్తాడు. స్టోన్ హషీరా ఇంకా మూజాన్ మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. ఇంకా ఆ ఎపిసోడ్ లో జరిగిన ఈ చిన్న ఫైట్ క్లిప్ ఎంటైర్ సీజన్ బీట్ చేస్తుంది. ఇంకా చెప్పడానికి అయితే మాటలు లేవు. హషీరాలు అందరూ స్పాట్ కి చేరుకుంటారు. ఇంకా అందరూ సన్ రైజ్ అయ్యే వరకు ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఇప్పుడే మనకి గూస్ బంప్స్ వచ్చే సీన్ వస్తుంది. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఒక్కసారిగా అందరూ వాళ్ళ బెస్ట్ బ్రీతింగ్ మూవ్స్ తో మూజాన్ పై దాడి చేస్తారు. ఇన్ బ్రీతింగ్, ఇన్సెక్ట్ బ్రీతింగ్, సర్పెంట్ బ్రీతింగ్, లవ్ బ్రీతింగ్, ఇంకా మన హీరో హినోకామి కగరాన్ యూజ్ చేస్తాడు. అందరి అటాక్స్ ల్యాండ్ అయ్యే టైంకి నాకిమే తన బ్లడ్ డెమన్ ఆర్ట్ తో ఇన్ఫినిటీ క్యాజిల్ లోకి అందరినీ పడేస్తుంది. వాళ్ళతో పాటు తను ట్రాక్ చేసిన డెమన్ స్లేయర్స్ అందరినీ ఇన్ఫినిటీ క్యాజిల్ లో పడేస్తుంది. ఇన్ఫినిటీ క్యాజిల్ సీన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఇక తాంజిరో మూజాన్ కి వార్నింగ్ ఇస్తూ క్యాజిల్లో పడిపోతాడు. దాంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఇది ఈ ఎపిసోడ్ లో జరిగిన మెయిన్ పాయింట్స్. ఇంకా ఫ్యూచర్ విషయానికి వస్తే ఆల్రెడీ నిన్న నైట్ మూవీస్ ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తూ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. మనకి మొత్తం 3 మూవీస్ వస్తాయి. అప్పర్ మూన్ 3తో ఒకటి, అప్పర్ మూన్ 2తో, ఇంకా అప్పర్ మూన్ 1తో 3 మూవీస్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఒక మూవీ వస్తుంది. తర్వాత మూవీస్ ఇంకా ఎప్పుడు వస్తాయో అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఈ ఎపిసోడ్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటే మూవీస్ ఏ రేంజ్లో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంక ఈ ఎపిసోడ్ చేసిన హడావిడి ఎంత అంత కాదు. IMDbలో 9.8 రేటింగ్ తెచ్చుకుంది. నైట్ టైం మనకి 12:15కి రిలీజ్ అయితే అయ్యింది. అయినా క్రంచీ రోల్ సర్వర్లు, దాంతోపాటు కొన్ని ఇల్లీగల్ వెబ్సైట్ సర్వర్స్ కూడా అన్ని క్రాష్ అయిపోయాయి. మరి డెమన్ స్లేయర్ రేంజ్ అది. ఇంకా జెనిట్స్ విషయానికి వస్తే నేను మీకు స్పాయిల్ చేయను, కానీ ఇక నుంచి మీరు ఎప్పుడు చూసే జెనిట్స్ మీకు అస్సలు కనిపించదు. మరొక జెనిట్స్ని చూస్తారు. ఇక డెమన్ స్లేయర్ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే కింద మాంగా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కమెంట్ చేయండి. ప్రస్తుతం ఈ సిరీస్ చాప్టర్ 139 దగ్గర ఉంది. చాప్టర్ 140 నుంచి మాంగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మాంగా ఎక్స్ప్లెనేషన్స్తో మళ్ళీ కలుద్దాం.